జై శ్రీరామ్ అందరికి. రీసెంట్ గా మన ఐపీఎల్ ఫైనల్లో కైలాస్ ఖైర్ శివతాండవ్ సాంగ్ అయితే బాగా సెలబ్రేట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎనర్జీని అయితే కాంట్రిబ్యూట్ చేశారు కదా. నిజంగా ఆ డ్రోన్స్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, జైసాల్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటి ఒక ఈవెంట్ ని అయితే మ్యాచ్ మధ్యలో కాంట్రిబ్యూట్ చేసినందుకు. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇదంతా చూసిన కొంతమంది లెఫ్టిస్ట్ గాళ్ళు అయితే వారవలేక ట్విట్టర్ లో క్వశ్చన్స్ అయితే రైస్ చేయడం స్టార్ట్ చేశారు. క్వశ్చన్స్ అయితే రైస్ చేయొచ్చు, బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే హిపోక్రసీ అనేది ఉండకూడదు. సెక్యులరిజం ని సెక్యులరిజం లానే చూడాలి. ఒక ఈవెంట్ జరిగింది అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఇంకెక్కడ జరిగినా సరే దాన్ని మనం క్వశ్చన్ చేయగలగాలి. బట్ ఇక్కడ ఈ లెఫ్టిస్ట్ గొర్రెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఓన్లీ హిందూయిజం ఫ్లేవరబుల్ ఈవెంట్స్ పైన మాత్రమే క్వశ్చన్ చేస్తారు. సో దీన్నే హిపోక్రసీ అంటాం అనమాట. ఒక పనిని వీళ్ళు చేస్తే ఎలాంటి తప్పు ఉండదు, కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఇంకా వచ్చేస్తారు డెమోక్రసీ అంటూ. సో ఇక్కడ కూడా ఐపీఎల్ ఫైనల్ లో అదే జరిగింది. కొంతమంది గొర్రెలు అయితే చిన్న కాంట్రవర్సీ అయితే చేశారు. సో చూద్దాం మరి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం మాత్రమే, నాట్ ఫర్ ఎనీ కాంట్రవర్షియల్ థింగ్స్. ముందుగా ఈవిడెవరో లావణ్య నారాయణ అంట శివతాండవ్ డ్రోన్ ఈవెంట్ జరిగిన తర్వాత కీప్ రిలీజియన్ అవుట్ ఆఫ్ స్పోర్ట్ అనే ఒక ట్వీట్ అయితే చేశారు. క్వశ్చన్ చేసింది అంతా బానే ఉంది, మరి అలాంటప్పుడు ఈ పిక్ ఒకసారి చూడండి. ఇదే లావణ్య నారాయణ్ ఐపీఎల్ లో శివతాండవ్ షో జరిగినప్పుడు ఏం ట్వీట్ చేసిందో. దానికంటే ముందు ఇదే మనిషి ఒక ఫుట్బాల్ లీగ్ లో టర్కీ ఫుట్బాలర్స్ అందరూ కూడా ఇస్లాం రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏం ట్వీట్ చేసిందో ఒకసారి చూడండి. మీరే చూడండి అసలు ఇక్కడ ఏం ట్వీట్ చేశారనేది. ఇది అసలు చదవాలనే ఇంట్రెస్ట్ కూడా అయితే నాకు లేదు. ఈవిడ చెప్పినట్టుగానే రిలీజియన్ ని స్పోర్ట్స్ కి దూరంగా ఉంచాలి అనుకున్నట్టే అయితే మరి దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇక్కడ క్లియర్ గా మనం గమనిస్తే ఈవిడ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఈవెంట్ ఏదైనా కానీ హిందూయిజం కి రిలేటెడ్ ఈవెంట్ అయితే మాత్రం అపోజ్ చేస్తుంది, అండ్ వేరే ఒక ముస్లిం ఈవెంట్ అవని క్రిస్టియన్ ఈవెంట్ అయితే మాత్రం లైక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే హిందూయిజం కి ఈవిడ ఒక హేటర్ అని మనకు అర్థమవుతుంది. నిజంగా ఈమె ఒక డెమోక్రసీని కోరుకునేది అయితే ఇక్కడ చెప్పిన మాట అక్కడ కూడా చెప్పుండాలిగా. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్వీట్ చూస్తే వీడెవడో అనుజ్ త్రివేది అంట. అండ్ వీడేమంటున్నాడంటే వీడు కూడా ఒక హిందూనే అంట, అండ్ ఒక డివోటీ అని కూడా చెప్తున్నాడు. ఐపీఎల్ ని యూజ్ చేస్తూ హిందూయిజం ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు. మైండ్ యూ అంట, వీటికి ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇండియా అనేది హిందూ కంట్రీ కాదు అంటున్నాడు. అండ్ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు హిందూ కంట్రీ అవ్వడం కష్టమే. అండ్ ఇక్కడ మిస్టేక్ వచ్చేసి తనదైతే కాదు, ఎందుకంటే తన చుట్టూ ఉన్న జనాల వల్ల తను బాగా బ్రెయిన్ వాష్ అయ్యి చివరికి తన సొంత కల్చర్ ని కూడా అపోజ్ చేస్తున్నాడు. అది వద్దు అన్నాడు అంటే వాడికి అది అవసరం లేదు అనే కదా. అండ్ ఇంకొకటి ఎవడో శ్యామ్ కుమార్ అంట. వీడు ఏమంటున్నాడంటే ఇండియా అనేది హిందూ మెజారిటీ కంట్రీ, బట్ కాన్స్టిట్యూషనల్ గా చూస్తే ఇది ఒక సెక్యులర్ కంట్రీ అంటున్నాడు. ఒక నేషన్ కి సంబంధించిన స్పోర్ట్స్ లో ఫ్యాన్స్ ఇంకా ప్లేయర్స్ వాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి వేరే కల్చర్ నుంచి వస్తారు కదా, మరి వాళ్ళకి హిందూయిజం ని ఎందుకు చూపించడం అని అంటున్నాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఈజ్ నాట్ ఏ సెక్యులర్ కంట్రీ బై బోర్న్. సెక్యులర్ కాదండి, సెక్యులర్ చేశారు. అండ్ మన దేశాన్ని అంటే పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ మూడు కలిసి ఉన్నప్పుడు ఈ మూడింటిని కూడా పార్టీషన్ చేసిందే రిలీజియన్ పేరు మీద. అటు ఇస్లాం పేరు మీద పాకిస్తాన్ ని డివైడ్ చేశారు, అండ్ ఇటు కూడా ఇస్లాం పేరు మీద బంగ్లాదేశ్ ని కూడా డివైడ్ చేశారు. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు కంట్రీస్ కూడా ముస్లిమ్స్ కోసమే పార్టీషన్ అయింది కాబట్టి మరి అలాంటప్పుడు ప్రాక్టికల్ గా మధ్యలో ఉన్న మన ఇండియా హిందువులదే అవుతుంది కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆ రాజ్యాంగంలో సెక్యులర్ అనే వర్డ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంబేద్కర్ గారికి సెక్యులరిజం కి ఎలాంటి సంబంధం కూడా లేదు. మరి ఈ సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెక్యులరిజం ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చి మరి సెక్యులర్ అనే వర్డ్ అయితే ఇరికించారు మన కాన్స్టిట్యూషన్ లో. రూలింగ్ లో ఉన్న పార్టీ అయినంత మాత్రాన మన కాన్స్టిట్యూషన్ ని ఎలా చేంజ్ చేస్తారు? అసలు ఇలాంటి క్వశ్చన్స్ మన లెఫ్టిస్ట్ గొర్రెలంతా ఎందుకు రైస్ చేయరు? ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా బీజేపీ పైన అండ్ అలాగే హిందూయిజం పైన మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ హిందూయిజం. సనాతన ధర్మమే ఈ దేశానికి ఆక్సిజన్. శ్రీరాముడు పరిపాలించిన టైం నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చేంత వరకు మన హిస్టరీ, మన కల్చర్, మన వాల్యూస్ అండ్ అలాగే సాక్రిఫైసెస్ అన్నిటి వెనక కూడా హిందూయిజం ఐడెంటిటీ మాత్రమే ఉంది. ఇంకా చాలా మంది లెఫ్టిస్ట్ గొర్రెలు అయితే ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ ఇంకా చేస్తూనే ఉంటారు. బేసికల్లీ హిందూయిజం అనగానే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఫస్ట్. అదే వేరే రిలీజియన్ వాళ్ళైతే వాళ్ళు ఏం చేసినా సరే వీళ్ళు క్వశ్చన్స్ అయితే చేయరు. అందరూ ఒకేలా ఉండరు నిజమే, బట్ తప్పు చేసిన వాళ్ళపైన ప్రశ్నించాలి కదా. సో ఆ పని అయితే వీళ్ళు చేయరు అనమాట. వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా హిందూస్ పైన, బీజేపీ పార్టీ పైన మాత్రమే ఉంటుంది. చూశారు కదా, మనం అక్కడెక్కడో ఇరాన్ లో ఉన్న ఖమేనీ గడు చనిపోతే వీళ్ళు ఇక్కడ ఇంతలా ఆడవలసిన అవసరం ఏముంది? వాడికి మన దేశానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. పోనీ వాడు ఏమైనా మంచివాడా అంటే వాడు ఒక డిక్టేటర్. అక్కడ ప్రజలందరినీ కూడా వాడు చాలా అంటే చాలా నరకం చూపించేవాడు. వాడు చనిపోయినందుకు అక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్
సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ గా ఒక వెధవ భారత మాతకి జై అని అనకుండా ఉంటే మీ అందరికీ కూడా ఫ్రీ పెట్రోల్ ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆఫర్ చేశాడు. దీనిపైన ఏ లెఫ్టిస్ట్ గాడు కూడా క్వశ్చన్ చేయలేదు. అండ్ రీసెంట్ గా హోలీ రోజు అలాగే బక్రీద్ రోజు కేవలం మతం కారణంగానే ఇద్దరు హిందూస్ ని అయితే చంపేశారు ఈ జిహాదీ గాళ్ళు. అండ్ దీనిపైన కూడా ఏ లెఫ్టిస్ట్ గాడు కూడా క్వశ్చన్ చేయలేదు. ఈ లెఫ్ట్ వింగ్స్ అందరి గోల్ కూడా ఒకటే, ఇండియాని ఎప్పటికైనా సరే ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే. తప్పైతే వాళ్ళది కాదు, ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాల వల్ల వాళ్ళు బాగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా వీలైనంత తొందరగా దేశభక్తులుగా మార్చాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మనదే. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఇది ఈ రోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరితో కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. భారత్ మాతాకి జై.